కజకిస్తాన్ క్యాపిటల్ ఆస్థానాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కి హాజరైన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ దౌత్య సంబంధాలు మెరుగు కోసం చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ హైతో చర్చలు జరిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ అనేది కజకిస్తాన్లోని ఆస్తానాలో జూలై 3, 2024న ప్రారంభమైన 2 రోజుల కార్యక్రమం. తూర్పు లడాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ LC వెంబడి సమస్యలపై చర్చించడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ హైతో సహా తన సహచరులతో సమావేశమైన కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. మిగిలిన సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి మరియు సరిహద్దు ప్రాంతాలలో శాంతిని పునరుద్ధరించడానికి దౌత్య మరియు సైనిక వర్గాల ద్వారా పనిచేయడానికి జైశంకర్ మరియు వాంగేలు అంగీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని జైశంకర్ శిఖరాగ్ర సమావేశంలో అందించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. అది అదుపు చేయలేకపోతే ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. SCO ఎదుర్కొంటున్న సవాళ్లేంటి తెలుసుకుందాం. SCO అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరియు ఈ ప్రాంతంలో ప్రభావం కోసం చైనా మరియు రష్యా మధ్య పోటీ వంటివి ఉన్నాయి. SCO తన సభ్య దేశాల విభిన్న ప్రయోజనాలను నిర్వహించడం మరియు ఈ ప్రాంతంలోని ప్రధాన శక్తుల ప్రభావాన్ని సమతుల్యం చేయడం వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. SCO దాని పారదర్శకత మరియు జవాబుదారీతనం లేకపోవడం మరియు స్పష్టమైన ఫలితాలను సాధించడంలో విఫలం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అసలు ఈ SCO వల్ల జరిగేదేంటి తెలుసుకుందాం. SCO సమిట్ అనేది భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్ మరియు కజకిస్తాన్తో సహా 9 సభ్య దేశాలతో కూడిన సంస్థలతో ప్రాంతీయ భద్రత, కనెక్టివిటీ మరియు వాణిజ్యం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమం. SCO మొత్తం ఆసియా ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు మరియు అభివృద్ధికి ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించింది. భద్రత, ఆర్థిక సహకారం, కనెక్టివిటీ, ఐక్యత, సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు గౌరవం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఇది సమగ్ర కృషి చేయాలి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా వే2న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.